దశాబ్దాలు తరబడి ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి 4 విభాగాలుగా విభజించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఈ నెల దేశవ్యాప్తంగా 9వ తారీఖున సమ్మెకు పిలుపునిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు పిలుపునిస్తున్నాయి. దీనికి సంబంధించి ట్రేడ్ యూనియన్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ వరంగల్లో కూడా సిపిఐ సిపిఎంతో పాటు వామపక్ష నేతలు కూడా కొంత బంద్కు పిలుపునిస్తున్నారు. కార్మిక చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కార్మిక సంఘాలకు అనుకూలంగా కాకుండా ఇక్కడ ఒక కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే చట్టాలు రూపొందించేటువంటి కుట్రలు జరుగుతున్నాయనే ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కర్ర భిక్షపతి గారు సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏం చెప్తారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు కూడా ఎట్లా ఉన్నాయి పరిస్థితి ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి మేము అడుగడుగు ఇటుక పేర్చుకుంటూ కార్మికులకు సంబంధించి ఒక సమసమాజ నిర్మాణం జరగాలన్నటువంటి ఒక ప్లాన్తో ఉన్నారని చెప్పి ఎప్పటికీ చెప్తున్నారు. అట్లాంటి సమయంలో ఇప్పుడు మీరు 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంలో ఆంతర్యం ఏంటనుకుంటున్నారు? నరేంద్ర మోడీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వచ్చిన నుండి దాదాపు 12 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. వారు ఈ దేశ కార్మికుల మీద కానీ ప్రజల మీద కానీ వారికి ఒక మంచి అభిప్రాయం లేకుండా కేవలం కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారుకు కొమ్ము కాస్తూ లక్షలాది కోట్ల రూపాయలను దారదత్తం చేస్తూ రాయితీలు ఇస్తూ పబ్బం గడుపుతా ఉన్నారు. ఒక పక్క కార్మిక సంఘాలు వారు అధికారంలోకి రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం జాతీయ స్వాతంత్రం వచ్చినటువంటి కొట్లాడి సాధించుకొని పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, రోడ్లు కావచ్చు, హైవేస్ కావచ్చు, తర్వాత రక్షణ రంగం కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, లాభాలు ఉన్నటువంటి ఆ సంస్థలను కూడా నిర్వీర్యం చేసుకుంటూ అనేక విధాలుగా ఈ నరేంద్ర మోడీ గుజరాత్ పెట్టుబడిదారులకు, గుజరాత్ మార్వాడీస్కు ఈ దేశ సంపదను కొల్లగొట్టే విధంగా కార్మిక చట్టాలను రూపుమాపుకుంటూ మరొక పక్క సుమారు కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. మరొక పక్క కొట్లాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించింది టోటల్గా చిన్నతర పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. వాటిని కాపాడబోయి ఈ దేశ ప్రజలను దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం ఈ నరేంద్ర మోడీకి ఉండవలసిన అవసరం ఉంది. కానీ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వారు ఏది చెప్తే అదే విధంగా ఈ దేశ రాజకీయాలు కొనసాగుతాయి. ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. వారి కనసన్నల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. వారి సంక్షేమ పథకాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వారి రాయితీల కొరకు పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు కొట్లాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను అదేవిధంగా 29 చట్టాలుగా రూపొందించుకొని 4 లేబర్ కోడ్ సంబంధించినది రావడం వల్ల 8 గంటల పని విధానం పోయి 10 గంటలు చేసే పరిస్థితి ఉన్నది. తర్వాత కనీస వేతన చట్టం 26,000 రూపాయలు. ఇప్పటికే మధ్యాహ్న భోజనం చూసిన పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. వాళ్ళు ఇదిగో ఉద్యోగం వస్తుంది, లేకపోతే మాకు కనీస వేతన చట్టం అమలవుతుంది అని వారు దాదాపు 24 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, తర్వాత సెకండ్ ఏఎన్ఎం, తర్వాత ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించిన విషయాల మీద ఈ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు వేగంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాస్తున్న సందర్భంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మిక సంఘాలు సిపిఐగా వామపక్షాల పార్టీగా తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తాం, ఉధృతం చేస్తాం. ఆ చట్టాలను కాపాడుకునే బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉన్నది, ఈ దేశ ప్రజల మీద ఉన్నది. ప్రజలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాలను వ్యతిరేకించి తప్పకుండా పాత వాటిని కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 8 గంటల పని విధానం కాపాడుకోవాల్సింది, కనీస వేతన చట్టం రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత యాజమాన్యం హక్కులకు సంబంధించిన వాటిని మనం
ఏది రూపుమాపాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకంటే ఇక్కడ మెజార్టీ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళకి ఈజీ అయిపోతున్నటువంటి పరిస్థితి మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కార్మిక చట్టాల ప్రకారంగా చూసినట్టయితే ఎక్కువగా ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కావచ్చు, లేకుంటే ఈ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పని గంటల విధానం మీద కానీ శాలరీ మీద కానీ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి 9వ తారీఖు సమ్మెకు మీరు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో, సార్వత్రిక సమ్మెకు దేశవ్యాప్తంగా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఇచ్చేటువంటి మెసేజ్ మళ్ళీ ఎట్లా ఉండబోతుంది కార్మిక చట్టాలకి, కార్మిక సంఘాల నాయకులుగా? కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, తప్పకుండా మా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒక ప్రజలను చైతన్యం తీసుకొస్తాం. ఈ దేశంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుసన్నలో నుండి కార్పొరేట్ కంపెనీలు ఈరోజు వేగంగా వాళ్ళు మూమెంట్కు ముంచుకొస్తూ ఉన్నాయి. తర్వాత మధ్యతరహా పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసినటువంటి వాటిని ఈరోజు కరోనా నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. వేగంగా నిరుద్యోగం మెరిగిపోతూ ఉన్నది. కానీ వారిని కాపాడకపోయి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నది. ఉన్న ఉద్యోగాలే ఎదురు అయితే పోతూ ఉన్నాయి, లేని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రగాలు కలపలినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. తర్వాత ఎదిరించవలసిన అవసరం ఉంది, ఖండించవలసిన అవసరం ఉంది, ప్రజలను రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఈ ఉద్యమాలకు సీరియస్గా ఈ సమ్మెకు మద్దతు పలికి ఉద్యమాలు కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఓకే, ఇక్కడ సంఘటిత అసంఘటిత కార్మిక చట్టాలని కూడా ఎన్నో కష్టపడి సాధించుకున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కేటువంటి కొత్త ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే పని గంటల విధానాన్ని కూడా 8 గంటలు ఉన్న దాన్ని 10 గంటలకు పెంచేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటున్నారు. కనీస వేతనం 26,000 కనీసం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ పని ఎక్కువగా జరిగి కనీస వేతనం లేకుండా అనేక దిగువ తరగతి, కింది స్థాయి తరగతి వాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటున్నారు. ఇక్కడ మళ్ళీ కేంద్రం తీసుకొచ్చేటువంటి కొత్త చట్టాల వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఈసారి మాత్రం సార్వత్రిక సమ్మెకు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులు నిలబడే విధంగా పోరాటం చేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నట్టు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా సిపిఐ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.